హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. చనిపోయిన పద్మమ్మ ఆనంది గురించి ఆదిత్య దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన అలేఖ్య, అరెస్టైన ఇందుమతి, జీవన. ఇక ఆనంది అయితే ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నువ్వు దయచేసి ఈ నిజాన్ని మాత్రం ఎవరి దగ్గర బయటపెట్టడానికి వీల్లేదు. నువ్వు నా మీద జాలిపడి ఈ నిజాన్ని బయటపెడితే నా కన్నతల్లి నాకు దూరమైపోతుంది. నేను సహించలేను. దయచేసి ఈ నిజాన్ని మాత్రం బయటపెట్టొద్దు అంటూ ఆనంది అయితే పద్మమ్మను బ్రతిమ్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇందుమతి అయితే జీవనతో చెప్తూ ఉంటుంది, లేదే, నిజం తెలుసుకున్నవాళ్లు ఎక్కువైపోతున్నారు. నిజం తెలుసుకున్నవాళ్ల సంఖ్య తగ్గించాలి అంటే మనం ఇలా ప్లాన్ చేయవలసిందే అంటూ ఇక ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. ఏం చెయ్యాలి పెద్దమ్మ, ఏం చెయ్యాలి? నా ఉనికికే ప్రమాదమైనా ఆ మనిషిని ఎట్టి పరిస్థితిలో వదలడానికి వీల్లేదు. ఈ నిజాన్ని సమాధి చెయ్యాలి అంటే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టే చేద్దాము అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది. అప్పుడే కిందుమతి అయితే తను ప్లాన్ అయితే జీవనతో చెప్తుంది. ఇంతలో మరొకవైపు పద్మమైతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. నా బిడ్డ జీవితం ఎప్పటికీ ఇంతేనా అంటూ ఆలోచిస్తూ ఉండంగా ఇంతలో శ్రీను అయితే వస్తాడు. ఏంటత్తా, ఉదయం నుంచి చూస్తున్నాను. నువ్వు అమ్మాడి గురించి గుడికి వెళ్ళి వచ్చిన దగ్గర్నుంచి నిన్ను చూస్తున్నాను. నీకేం జరిగింది అసలు? ఎందుకు ఇలా ఉన్నావు? మామ ఉదయాన్నే వచ్చేస్తాడు కదా, మరి ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు అత్తా? నాకు తెలిసి నువ్వు ఏ విషయం గురించో అదేంటో నాతో చెప్పు. ఆ సమస్య తీర్చగలిగిందే అయితే నేను చూసుకుంటాను. నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను సహించలేను. మామ ఊరు వెళ్ళేటప్పుడు నీ బాధ్యత మాకు అప్పగించాడు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేనెలా సహిస్తానో? నిజం చెప్పు అత్తా, నిజం చెప్పు. ఏమయింది? నువ్వు ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు? ఎందుకిలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అంటూ శ్రీను అయితే పద్మమ్మను నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే అలేఖ్య అయితే వస్తుంది. అవును పెద్దమ్మ, శ్రీను అడిగింది నిజమే. నువ్వు వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను. ఎందుకలా బాధగా కనిపిస్తున్నావు? పెద్దనన్న గురించే ఇలా బాధపడుతున్నామా? రేపు ఉదయాన్నే వచ్చేస్తారు కదా పెద్దమ్మ, నీకు మేమున్నాము కదా, బాధపడకు అంటూ ఇక అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. బిడ్డ, నువ్వు ఓదారుస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పటివరకు నువ్వెప్పుడూ కూడా మాతో ఇలా ప్రేమగా మాట్లాడటం కాని, మీకు నేనున్నాను అంటూ అనడం కానీ చెయ్యలేదు. కాని నీ మాట వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది బిడ్డ. నువ్వు శ్రీను ఎప్పటికీ సంతోషంగా కలిసి ఉండాలి. నువ్వు ఎవరి మాటలు నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు బిడ్డ. ఒక తల్లిగా నేను చెప్తున్నాను, నీకు శ్రీనుయే తగిన భర్త. శ్రీనుకు నువ్వంటే ప్రాణం. నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అలాంటి వాడిని దూరం చేసుకోకు బిడ్డ. నీ జీవితం నా బిడ్డ జీవితం అనుకుని చెప్తున్నాను. నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా, నీ లైఫ్ ఆనందంగా ఉండాలి అన్నా శ్రీను నీకు తోడుండాలి. ఎవరి మాటలు వినిపించుకొని నువ్వు ఏవేవో ఆశలు పెంచుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నీ గురించి ఆనంది ఎంతో కష్టపడింది. నీకు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే ఎవరూ నిన్ను పట్టించుకోకుండా వదిలేశారు. నీకు యాక్సిడెంట్ చేసిన సుగంధ కూడా మనకెందుకు తలనొప్పి, లేనిపోని తలనొప్పులో నీ తెచ్చుకోలేను, అలా వదిలే, తను ఏదో ఒకటి అవుతుందిలే అంటూ అనంగానే ఆనందికి మనసొప్పగా నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నిన్నొక సొంత చెల్లెల్లా చూసుకుంది. నీ ప్రాణాలు నిలబెట్టింది. నీకు గతం గుర్తులేనప్పుడు నువ్వు అందర్నీ ఎంత ఇబ్బంది పెట్టినా ఆనంది మాత్రం నిన్ను ఎంతో ప్రేమగా, అపురూపంగా చూసుకుంది. అలాంటి నా బిడ్డని ద్వేషించుకో, తనని అర్థం చేసుకో, తనకి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడు అంటూ పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి పెద్దమ్మా, ఇప్పుడివన్నీ ఎంతకో ఏదో అప్పగింతలు చెప్తున్నట్టు ఇలా అన్నీ చెప్తున్నావేంటి? నువ్విలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. అరే బిడ్డా, గంగారుపడకు, నేనేమీ మీకు అప్పగింతలు పెట్టడం లేదు. మీరు భయపడకండి. సరే, పోయి పడుకోండి, నేను కూడా నిద్రపోతాను అంటూ పద్మమ్మ అయితే లోపలికి వెళ్తుంది. ఇంతలో ఇక శ్రీను, అలేఖ్య ఇద్దరూ కూడా వెళ్తారు. అప్పుడే ఇక జీవన, ఇందుమతి ఇద్దరూ కూడా అమ్మయ్య, ఈ శ్రీను, అలేఖ్య ఇద్దరూ వెళ్ళిపోయారు. ఇక మనకి ఎలాంటి అడ్డు ఉండదు. ఆ పద్మమ్మ ఒక్కరితే ఉంది. ఇదే మనకి మంచి అవకాశం. ఆ పద్మమ్మని లేపేయచ్చు అంటూ ఇక ఇందుమతి అయితే అంటూ ఉండంగా, సరీ పెద్దమ్మ, మన జీవితానికి, మన కెరియర్కి అడ్డు వచ్చినా ఎవ్వరూ కూడా బ్రతకడానికే వీల్లేదు అంటూ ఇక జీవన అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన, ఇందుమతి ఇద్దరూ కూడా
పద్మమ్మ నిద్రపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఇందుమతి అయితే తన దగ్గర ఉన్న దిందితో పద్మమ్మకి ఊపిరాడకుండా నొక్కేస్తూ ఉంటుంది. జీవన అయితే పద్మమ్మ కాళ్ళు గట్టిగా పట్టుకుంటుంది. ఇక ఆ దెబ్బతో పద్మమ్మ ప్రాణాలైతే పోతాయి. అమ్మయ్య, మనమనుకున్నది సాధించామే, ఇక్కడ్నుంచి త్వరగా వెళ్ళిపోదాం పద, మన గురించి ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకూడదు అంటూ ఇక ఇందుమతి జీవన ఇద్దరూ కూడా అక్కడ్నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక ఉదయం అవ్వంగానే శ్రీను అయితే ఇక ఆనందికి ఫోన్ చేసి, అమ్మాడి, రాత్ర అత్త ఎందుకో చాలా ఏడుస్తూ కనిపించినట్టు అనిపించింది. ఏవేవో మాట్లాడింది, మాక్కూడా అర్థం కాలేదు. నువ్వొక్కసారి వస్తే అత్తో మాట్లాడదుగాని, ఎందుకంటే అత్త ఇంకా నిద్రలేచినట్టు అనిపించడం లేదు అంటూ ఇక శ్రీను అయితే చెప్తూ ఉంటాడు. సరే శ్రీను, వస్తున్నాను. సూర్యబాబుని డిశ్చార్జ్ చేశారు. ఎలాగో అక్కడికే వస్తున్నాను, అమ్మతో మాట్లాడతాను అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇక సూర్యనైతే డిశ్చార్జ్ చేయడంతో సూర్యని తీసుకుని జ్యోతి, సూర్య, ఆనంది ముగ్గురు కూడా ఇంటికైతే వస్తారు. ఇక జ్యోతి, సూర్య లోపలికి వెళ్లిన తర్వాత ఆనంది అయితే పద్మమ్మ గదిలోకి అయితే వస్తుంది. అమ్మా, సూర్యబాబుని డిశ్చార్జ్ చేశారు, లేగమ్మా, వాళ్ల ఇంటికొచ్చారు అంటూ ఉండంగా పద్మమ్మ అయితే ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటుంది. అప్పుడే ఆనంది అయితే అమ్మా, లేగమ్మా అంటూ పిలుస్తూ ఉండంగా ఇంతలో శ్రీను కూడా లోపలికి వస్తాడు. అప్పుడే ఇక శ్రీను అలాగే ఆనంది ఇద్దరూ కూడా ఎంత పిలిచినా పద్మమ్మ అయితే లెగవదు. అప్పుడే ఇక ఆనంది అయితే ముక్కు దగ్గర వేలు పెట్టి చూడడంతో ఊపిరందకపోవడంతో ఇక ఊపిరన్నది రాకపోవడంతో అమ్మా అంటూ ఒక్కసారిగా అరుస్తుంది. శ్రీను, అమ్మా చనిపోయింది శ్రీను అంటూ ఇక బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఆనంది. అమ్మాడి, అత్త చనిపోవడమేంటి? రాత్రి కూడా ఎంతగానో మాతో మాట్లాడింది, నీ గురించి మాతో చెప్తూనే ఉంది. నా బిడ్డ జీవితానికి మీరే అండగా ఉండాలి అంటూ మాట్లాడుతూనే ఉంది. అలాంటి అమ్మ చనిపోవడమేంటి అంటూ ఇక శ్రీను కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే సింహాద్రి అయితే ఊరు నుంచి వస్తాడు. పద్దాలు, ఛాయేవి, పద్దాలు అంటూ పిలుస్తూ ఉంటాడు. ఇంతలో లోపల్నుంచి శ్రీను, ఆనంది ఏడుపులైతే వినిపిస్తాయి. అవి విన్న సింహాద్రి అయితే ఒక్కసారిగా షాకై లోపలికి కంగారుగా వచ్చి చూసేసరికి పద్మమైతే చనిపోయి ఉంటుంది. అది చూసిన సింహాద్రి అయితే అక్కడికక్కడే కుప్పకొలిపోతాడు. ఏంటి పద్దాలు, ఏం జరిగింది? నాకు చెప్పపెట్టకుండా నన్ను వదిలేసి నువ్వెళ్ళిపోవడమేంటి అంటూ ఇక సింహాద్రి అయితే ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. నిన్న నాకు ఫోన్ చేసి ఏదో మాట్లాడాలనుకుంది, కాని నేను వినబడడం లేదు, సిగ్నల్స్ లేవు అంటూ ఆ మాట కూడా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేశాను. అయ్యో, నేనెంత దుర్మార్గుడిని అంటూ ఇక సింహాద్రి అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇక సింహాద్రిని పట్టుకొని ఆనంది కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఏడుపులు వినిపించి ఇందుమతి అయితే ఏమీ వెరగనట్టు, జ్యోతి, అక్కడేదో జరిగినట్టుంది, అక్కడ్నుంచి వేడుపులు వినిపిస్తున్నాయి అంటూ ఇందుమతి అనంగానే జ్యోతి అయితే కంగారుగా బయటికి వస్తుంది. అప్పుడిక ఆనంది, సింహాద్రి, సీను అందరూ ఏడవడం చూసి జ్యోతి ఒక్కసారిగా షాకవుతుంది. ఏమైంది పద్మమ్మ, చనిపోవడమేంటి, అసలేం జరిగింది అంటూ జ్యోతి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉంటుంది. ఇంతలో సూర్య కూడా బయటికి వస్తాడు. ఇంకిదంతా చూసి సూర్య కూడా ఒక్కసారిగా షాకైపోతాడు. అసలేం జరిగింది అంటూ సూర్య కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య అయితే వెంటనే వస్తాడు. ఇక ఆదిత్య కూడా పద్మమ్మని చూసి ఒక్కసారిగా షాకవుతాడు. ఏం జరిగింది అంటూ అక్కడ వాళ్లని అడగంగానే అసలేం జరిగిందో కూడా తెలియడం లేదు. నిన్నంతా ఏదో దిగులుగా ఆలోచిస్తూనే ఉంది, అసలు ఏమైందో ఏం జరిగిందో ఏదీ కూడా తెలియదు అంటూ అక్కడున్న వాళ్లైతే చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్యాకైతే ఏమీ అర్థం కాదు. ఇంతలో ఒక్క దుక్కున అలేఖ్య అయితే కంగారు పడుతూ కనిపిస్తూ ఉంటుంది. కంగారు పడుతూ కనిపిస్తున్న అలేఖ్యను చూసి ఆదిత్య అయితే, ఇదేంటి అక్కడ అలేఖ్య అలా కంగారు పడుతూ కనిపిస్తుంది, ఏమైంది అంటూ ఇక అలేఖ్య దగ్గరికైతే వెళ్తాడు ఆదిత్య. అలేఖ్య, ఏం జరిగింది, ఎందుకిలా కంగారు పడిపోతున్నావు అంటే అత్తయ్యగారిని చూసి కంగారు పడుతున్నావా అంటూ అడుగుతూ ఉండంగా, లేదు ఆదిత్య, లేదు, నేను చూడకూడనిది చూశాను, అందుకనే భయమేస్తుంది అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. ఏం చూశావు అంటూ అడుగుతూ ఉండంగా, అక్కడ చనిపోయిందే పెద్దమ్మ, ఆ పెద్దమ్మ ఎలా చనిపోయిందో నీకు తెలుసా? జీవన, ఇందుమతిగారి ఆ పెద్దమ్మని చంపేశారు అంటూ అనంగానే, ఏంటి నువ్వు మాట్లాడేది, వాళ్ళిద్దరూ చంపేయడమేంటి
అంటూ ఇక అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అవును ఆదిత్య, ఇప్పటివరకు నీ దగ్గర నేను చాలా విషయాలు దాచిపెట్టాను. ముందు నువ్వు నన్ను క్షమించు, అప్పుడు నేను ఆ విషయాలు బయటపెడతాను అంటూ అలేఖ్య అయితే అంటూ ఉంటుంది. అసలు నువ్వు ఏ విషయాలు దాచిపెట్టావో ముందది చెప్పు అంటూ అనంగానే, ఆదిత్య, నీ విషయంలో చాలా అన్యాయం జరిగింది ఆదిత్య. నీ విషయంలో కాదు, ఆనంది విషయంలో చాలా అన్యాయం జరిగింది. ఆనందిని అందరూ మోసం చేస్తూనే ఉన్నారు. అందరూ తనని మోసం చేస్తూనే ఉన్నారు. తన జీవితం గురించి తలుచుకుంటూ ఉంటే నాకే ఏడుపొస్తుంది అంటూ అనంగానే, అసలు నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఎప్పుడు చెప్తానో ఆదిత్య, ఆ జీవన ఇందుమతి నిజ స్వరూపమేంటో నేను తెలుసుకున్నాను. ఆనంది మంచితనమేంటో తెలుసుకున్నాను. అలాంటప్పుడు ఇప్పటివరకు ఆనంది విషయంలో జరిగినవన్నీ నీ దగ్గర పెట్టి నేను చేసిన పాపాన్ని కూడా పోగొట్టుకోవాలి. నేను చేసిన పాపానికి నివృత్తి లేకపోయినా పర్వాలేదు కాని ఆనందిలాంటి దేవతలాంటి అమ్మాయి కష్టపడితే మాత్రం నేను సహించలేను. ఆ దేవుడు నాకు ఎలాంటి శిక్ష వేస్తాడో కూడా ఊహించలేను. అందుకని నీ దగ్గర నిజాన్ని బయటపెడుతున్నాను. ఆనంది ఏ తప్పూ చెయ్యలేదు. నీ కుటుంబం పరువు పోవడానికి కాని, శ్రీతన్కి పెళ్లి జరగడానికి కాని ఆ విషయాల్లో ఏ తప్పూ చెయ్యలేదు ఆనంది. అసలు ఆనందికి ఈ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇక లేఖ్య అనేసరికి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాకవుతాడు. ఏంటి నువ్వు మాట్లాడేది అంటూ అడుగుతూ ఉండంగా, ఇప్పుడు చెప్తాను ఆదిత్య. ఇంతకుముందు మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగడానికి కారణం జీవన కాని ఆ నింద ఆనంది మీద పడింది. అప్పుడు కూడా ఆనంది జీవితం కన్నీరు మున్నీరయింది. నువ్వు ఆనందిని అర్థం చేసుకోకుండా అప్పుడు దూరంగానే పెట్టావు. తర్వాత ఎలాగో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆ తర్వాత మా పెళ్లి విషయం కూడా నీకు తెలిసింది. అప్పుడు కూడా ఆనందిని నువ్వు నిందిస్తూనే ఉన్నావు. నిజనిజాలు తెలుసుకోకుండా నువ్వు నేను ఆనందిని నిందించాము. ఆ తర్వాత ఇక శ్రీతన్ పెళ్లి విషయం. శ్రీతన్ పెళ్లి విషయంలో కూడా ఆనందికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ల పెళ్లి ఆ పూర్ణిమగారే దగ్గరుండి జరిపించారు. ఆవిడ పెత్నం మీద వాళ్ల పెళ్లి జరిగింది. అది ఆవిడ కంగారుపడి జరిపించడానికి కారణం ఎవరో తెలుసా? ఇందుమతి జీవన. ఆ ఇందుమతిగారి రౌడీని పురమాయించి ఆ పెళ్లి జరిగేలా చేశారు. ఎందుకంటే వాళ్ళని చంపేస్తానని ఆ రౌడీ పదే పదే బెదిరిస్తూ ఉంటే, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా కూతురు జీవితం మాత్రం బావుండాలి అంటూ ఆ పూర్ణివగారు కంగారుపడి పెళ్లికి తొందరపెట్టి శ్రీతన్కి చైత్రకి గుడిలో పెళ్లి చేశారు. అప్పుడే ఇక శ్రీతన్కి ఆనంది అంటే ఎంతో ఇష్టం కాబట్టి శ్రీతన్ ఆనందికి ఫోన్ చేసి, నువ్వు దగ్గరుండి దీవిస్తేనే నేను సంతోషంగా ఉంటాను అంటూ ఆనందిని ఇక గుడికి వచ్చేదాకా నిజం చెప్పకుండా గుడికి వచ్చిన తర్వాత పెళ్లి విషయం చెప్పి ఆనందిని సెంటిమెంట్తో అక్కడే బంధించాడు. ఈ లోపులో జరిగిందంతా నీకు తెలుసు కదా. మీడియావానికి ఫోన్ చేసి మీ ఇంటి పరువు గురించి బయటపెట్టింది కూడా జీవన. ఈ అన్ని విషయాలు పక్కన పెడితే ఆనంది జ్యోతి సూర్యుల కన్న కూతురు అని నిజం తెలుసుకున్న పెద్దమ్మ ఆ విషయాన్ని ఎక్కడ బయటపెట్టేస్తుందో అన్న భయంతో, జీవన జీవితం ఎక్కడ రోడ్డుపాలవుతుందన్న భయంతో పెద్దమ్మని ఊపురాడకుండా దిండుతో నొక్కుపెట్టి వాళ్ళిద్దరే చంపేశారు. అప్పుడు నేను అది చూస్తూ షాక్లో ఉండిపోయాను, కాపాడలేకపోయాను. ఇదంతా జరిగిన తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత అర్థమైంది వాళ్ళు ఎంత దుర్మార్గులో అని. నేను ఆ సమయాన్న వెళ్తే నన్ను కూడా చంపేస్తారు. ఈ నిజాలు బయటపెట్టడానికి ఎవ్వరూ ఉండరు. నేను చేసిన పాపాలు, వాళ్ళు చేసిన పాపాలు నీకు తెలిసేలా చేసి నిన్ను ఆనందిని ఒకటి చెయ్యాలని నేను సైలెంట్గా ఇక్కడున్నాను. ఆ దుర్మార్గులకి గనక నిజం తెలిసంటే ఖచ్చితంగా వాళ్ళు నన్ను కూడా చంపేసి ఉండేవారు అంటూ అలేఖ్య అయితే జరిగినవన్నీ చెప్తుంది ఆదిత్యకి. ఆదిత్య అయితే ఒక్కసారిగా కుప్పకలిపోతాడు. ఇన్ని రోజులు ఈ నిజాలు తెలుసుకోకుండా ఆనంది గురించి తెలిసి కూడా మూర్ఖుడిలా ప్రవర్తించాను. తనని అనరాని మాటలన్నీ అని ఎంతగానో బాధపెట్టాను. అసలిదంతా ఎలా చేశానో నాకే అర్థం కావడం లేదు. నా భార్య విషయంలో ఇంత అన్యాయం చేసిన వాళ్లని నేను వదిలిపెట్టేదే లేదు అంటూ ఆదిత్య అయితే ఇక ముందుకెళ్తాడు. ఇంతలో ఆనంది అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిశైతి ఆనంది దగ్గరికి వచ్చి ఆనందినైతే తన కౌగిట్లోకి తీసుకుని ఓదారుస్తూ ఉంటాడు. ఆనంది, నువ్వు బాధపడకు, నీకు నేనున్నాను, అంతా నేను చూసుకుంటాను. అత్తయ్యగారు చావుకి కారణమైన వాళ్లని వదిలిపెట్టను అంటూ ఆదిత్య అనేసరికి ఆ మాటకి ఆనంది, సింహాద్రి అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. ఏంటి ఆదిత్యగారు మీరు అనేది? చావుకి కారణమైన వాళ్లని వదిలిపెట్టను అంటున్నారు.
మీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటుంది. అవునానంది, అత్తయ్యగారు చనిపోవడానికి కారణం ఆ జీవన. ఇందుమతిగారు, నువ్వే అసలైన ఆ ఇంటి వారసురాలవని నిజం అత్తయ్యగారు తెలుసుకున్నారని. ఈ నిజాన్ని ఎక్కడ బయట పెట్టేస్తారో, నువ్వే జ్యోతి సూర్యుల కన్న కూతురువని నిజం ఎక్కడ బయటపడిపోతుందో అన్న ఉద్దేశంతో అత్తయ్యగారిని వాళ్లే బలవంతంగా చంపేశారు. అది సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది అంటూ అలేఖ్య ఫోన్లో ఉన్న వీడియోనైతే అందరి ముందు బయటపెడతాడు ఆదిత్య. అది చూసిన జ్యోతి, సూర్య, ఆనంది, సింహాద్రి అందరూ కూడా కోపంగా ఇందుమతి జీవన చంపైతే పగలగొడతారు. ఇక ఆదిత్య అయితే ఇందుమతి, జీవన ఇద్దరినీ కూడా అరెస్ట్ చేయిస్తాడు. ఇన్ని రోజులు నా జీవితాన్ని పనంగా పెట్టి నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకొని నీకు అంత ఆనందాన్ని అందిస్తే చివరికి నువ్వు నాకే ద్రోహం చెయ్యాలని చూస్తావా? నా జీవితంతోనే ఆడుకోవాలని చూస్తావా? నిన్ను ఎలా క్షమిస్తాను అంటూ ఆనంది అయితే జీవనని అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు నీకు చాలా అవకాశాలిచ్చాను, కాని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. చివరికి ప్రాణాలు తీయడానికి కూడా దిగజారిపోయావు. నిన్ను వదిలిపెట్టను అంటూ ఆనంది అంటూ ఉండగా, నువ్వు కాదు, వీళ్లకి నేను బుద్ధిచ్చేలా చేస్తాను అంటూ ఇక జ్యోతి కూడా ఇన్స్పెక్టర్తో చెప్తూ ఉంటుంది. వీళ్ళద్దరూ జీవితాంతం జైల్లోనే చిప్పకూడు తినాలి. వీళ్ళద్దరూ మాత్రం బయటికి రావడానికే వీలులేదు. నా కూతురుని ఇన్ని కష్టాలు పడేలా చేసిన వీళ్ళు ఎప్పటికీ కూడా జైల్లో చిప్పకూడే తింటూ ఉండాలి అంటూ జ్యోతి కూడా చెప్తూ ఉంటుంది. అవును నా భార్య, కన్నీళ్లకి కారణమైన వీళ్ళు బయట తిరగడానికే వీలులేదు, వీళ్ళని క్షమించడానికే వీలులేదు అంటూ ఆదిత్య కూడా నిర్ణయించుకుంటాడు.